రైతులందరికీ నా నమస్కారాలండి. మనుషులకి ఆహారం ఎంత ముఖ్యమో పంటకు కూడా సూక్ష్మ పోషకాలు అంతే ముఖ్యమైనవి అని మీలో ఎంతమంది అంగీకరిస్తారో కింద అంగీకరించే వాళ్ళు ఎస్ అని, లేదు అంగీకరించను అనేవాళ్ళు నో అని, అండ్ నో చెప్పేవాళ్ళు ఎందుకు అని చెప్పి రీజన్ కూడా కింద మెన్షన్ చేయండి, ఓకేనా? సో సూక్ష్మ పోషకాలు అంటే ఇవి చాలా తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ పంటకి సో మొక్కల ఎదుగుదల, ఆకుల ఆరోగ్యం, పువ్వులు మరియు పండ్ల ఏర్పాటులో కీలక పాత్రను పోషిస్తాయి ఈ సూక్ష్మ పోషకాలండి. సో వీటి లోపం వస్తే దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ఈ వీడియోలో నేను ఒక చెట్టుని ఉదాహరణగా తీసుకొని ఆకులలో కనిపించే మార్పుల ద్వారా సూక్ష్మ పోషకాల లోపాన్ని ఎలా గుర్తించాలో మీకు సింపుల్గా రైతు బిడ్డలందరికీ సింపుల్గా అర్థమయ్యేటట్లు నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే వివరిస్తాను. ఈ వీడియోని ఫుల్గా చూడండి. సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామండి. రైతులకి ఒక ప్రశ్న అండి. మీరు పొలంలో మొక్కలు నాటుతారు కదా, సో ఆ మొక్కలలో ఆకులు పసుపు రంగులో అవుతున్నాయా? అంతేకాకుండా మీ పంట ఎదుగుదల తగ్గుతుందా? సో ఇది మామూలు సమస్య కాదండి. సో ఇది న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ అండి. సో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ అంటే సూక్ష్మ పోషక లోపం మీ పంట పైన ప్రభావం చూపుతుంది. అండ్ మీరు ఎటువంటి న్యూట్రియంట్స్ మా పంట పైన ప్రభావం చూపుతుంది అని మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. సో ఇక్కడ మనకి చాలా న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ అనేది ఉన్నాయండి. సో వాటిని నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా ఫాస్ఫరస్ అంటే ఫాస్ఫరస్ ఒక లోపాన్ని మనం తెలుసుకుందామండి. ఫాస్ఫరస్ డెఫిషియన్సీని మనం మొక్కలో ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే మొక్క అనేది ఎక్కువగా పెరగటం అనేది ఉండదు, పెరుగుదల అనేది ఎక్కువగా ఉండదు. అంతేకాకుండా ఆకులు చూసినట్లయితే గాఢపచ్చగా ఉంటాయి. గాఢపచ్చగా అంటే ఫుల్ డార్క్ అనమాట. సో మామూలు గ్రీన్ లీఫ్ కన్నా ఇంకా ఫుల్ డార్క్ అనమాట. అంతేకాకుండా గోధుమ కలరు లేదంటే ఆకు కింద నల్లగా మచ్చలాగా ఉంటుందన్నమాట. నల్ల సారలాగా ఉంటుంది నల్లగా. సో ఇది ఫాస్ఫరస్ లోపం అనమాట. సో ఉదాహరణ చూసుకున్నట్లయితే వరి మొక్కలు ఎదుగుదల తగ్గటం. సో వరి మొక్కలు ఎదుగుదల తగ్గటం అంటే మీకు ఎలా చెప్పాలి అంటే సో వరి అనేది ఎదుగుదల లేదు అంటే మనకి ఫాస్ఫరస్ లోపం అని ఉందని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకా మనకి పప్పు దినుసులు ఉంటాయండి. సో పప్పు దినుసు ఆ మొక్కల్లో మనకి ఆకులు నల్లగా మారటం, ఆకుల కింద నల్లగా ఉంటుందండి. సో అది ఫాస్ఫరస్ లోపంగా మనం గుర్తించవచ్చు. తర్వాత చూసుకుంటే మెగ్నీషియం లోపం అండి. ఈ మెగ్నీషియం లోపాన్ని మొక్కలో మనం ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా కనిపెట్టాలి అంటే ఆకులు అంచులు పసుపు రంగులో ఉంటాయండి. సో ఈ పసుపు రంగులో ఉండి ఆకులు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి. సో మనం ఇది ఒకటి అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకోటి వచ్చేసరికి ఆకులు వంగిపోయి ఉంటాయండి, ఓకేనా? సో మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే అరటి ఆకులు ఉంటాయి కదండి. సో అరటి తోటలో అరటి చెట్టుకి ఆకులు అంచులు పసుపు రంగులో మారుతాయి కొన్నిటికి. సో మనం ఇక్కడ మెగ్నీషియం లోపం ఉందని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇంకొక ఉదాహరణ చూసుకున్నట్లయితే టమాటా ఆకులు ముడుచుకోవటం లేదంటే వంగిపోవటం. సో టమాటా ఆకులు వంగిపోతూ ఉంటాయి కదండి. సో మనం దీనికి కూడా మెగ్నీషియం లోపంగా మనం పరిగణించవచ్చు. తర్వాత చూసుకుంటే జింకు లోపం అండి. ఈ జింకు లోపాన్ని మనం పంటలో ఒక మొక్కలో ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే ఆకులు చిన్నగా రావటం, పలుచుగా ఉండటం, ఆకులు పసుపు రంగులో మారటం, ఆకుల పైన నల్ల మచ్చలు రావటం. సో ఇవన్నీ సిమ్టమ్స్ జింకు లోపం అండి. సో మనం దీన్ని కైరా డిసీజెస్ కూడా అని పిలుస్తాము. సో మొక్కజొన్నలో ఆకులు చిన్నగా రావటం, అంతేకాకుండా వరి పంటలో ఆకులు చిన్నగా రావటం. సో ఇవి ఇలా ఎందుకు వస్తాయి అంటే ఇది జింకు లోపం అండి. సో నేను మెడిసిన్ అనేది ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను. సో తర్వాత వచ్చేసరికి మాంగనీస్ లోపం అండి. మాంగనీస్ లోపాన్ని మనం పంటలో ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే సో ఆకుపైన నరాల్లాగా ఉంటాయి కదండి. సో అవి వచ్చేసరికి గాఢపచ్చగా మనకి కనిపించడం జరుగుతుంది. సో అలా కనుక మనకు కనిపించినట్లయితే అది మాంగనీస్ లోపంగా మనం పరిగణించవచ్చు. బీన్స్ ఆకుల్లో నరాలు మాత్రమే గ్రీన్గా ఉండటం, అంతేకాకుండా పప్పు పంటల్లో పసుపు ఆకులు మనకి కనిపించటం. సో ఇవన్నీ మనకి ఉదాహరణలుగా మనం పరిగణించవచ్చు. తర్వాత చూసుకుంటే సల్ఫర్ లోపం అండి. సల్ఫర్ అంటే మనకి గంధకం అన్నమాట.
ఓకేనా. సో మనం పంట పైన ఆకుల పైన ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి ఈ గంధక లోపం అనేది మన పంట పైన ఉన్నట్లయితే ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ఆకులు లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయండి. అంటే ఆకులు ఫుల్ గ్రీన్ కాకుండా లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి. నరాలు ఆకు పైన నరాలు కూడా పలుచుగా ఉంటాయండి. సో ఈ ఆకు పైన మచ్చలు అయితే ఏమి ఉండవు. సో ఈ సిమ్టమ్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది సల్ఫర్ లోపం అని మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు. దీనికి ఉదాహరణలు వచ్చేసరికి ఉల్లిపాయ ఆకులు పలుచగా మారటం, వరి మొక్కల్లో పచ్చదనం తగ్గిపోవటం, వరి మొక్కలు ఉంటాయి కదా దీంట్లో పచ్చదనం అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ మీరు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే అది సల్ఫర్ లోపం అన్నమాట. సో మీరు గమనించగలరు. దీనికి మెడిసిన్ అనేది నేను తర్వాత వీడియోస్లో నేను చెప్పడం జరుగుతుంది. ఇది స్టార్టింగ్ వీడియో అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే బోరాన్ లోపం అండి. ఈ బోరాన్ లోపాన్ని మనం మొక్కలో ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే కొత్త మొగ్గలు రంగు మారడం, అంతేకాకుండా విరిగి కింద పడిపోవటం. దీనికి ఉదాహరణలు వచ్చేసరికి టమాటా మొక్కలు పూత రాలిపోవటం, మరియు మిర్చి పంటలో కొత్త ఆకులు సరిగా రాకపోవటం. సో మనం వీటిని పరిగణనలో తీసుకోవచ్చు. బోరాన్ లోపం అండి ఇది. సో తర్వాత వచ్చేసరికి కాల్షియం లోపం అండి. ఈ కాల్షియం లోపాన్ని మనం మొక్కలో ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, ఎలా గుర్తించాలి అంటే కొత్త ఆకులు తెల్లగా మారడం, అప్పుడే కొత్త ఆకులు తెల్లగా మారటం, ఆకు చివర్ల ఎండిపోవటం అండి. ఆకు చివర్లు ఉంటాయి కదా అవి ఎండిపోతాయి. సో దీనికి ఉదాహరణగా చూసుకున్నట్టయితే టమాటా ఆకులు చివర్లు ఎండిపోవటం జరుగుతుంది. మిర్చి మొక్కల్లో కూడా మనం కొత్త ఆకులు ఎండిపోవటం మనకి చూడవచ్చండి. ఓకేనా. తర్వాత చూసుకున్నట్లయితే ఐరన్ డెఫిషియన్సీ. సో ఐరన్ అంటే ఇనుము లోపం. ఈ ఇనుము లోపాన్ని మనం పంటలో ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ఆకులు పసుపు రంగులో ఉంటాయి కానీ నరాలు మాత్రం పచ్చగా మనకి కనిపిస్తాయి. సో ఇది మనం ఐరన్ డెఫిషియన్సీగా మనం భావించవచ్చు. ఉదాహరణలు చూసుకున్నట్లయితే నిమ్మ చెట్టు ఆకులు మనకి పసుపు రంగులోకి మారుతాయి అన్నమాట. సో మనకి ఐరన్ డెఫిషియన్సీ, ఇనుము లోపం అనమాట. ద్రాక్ష ఆకులు వెలిసిపోయినట్లు మనకు కనిపిస్తాయి అన్నమాట. సో అది కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీ, ఇనుము లోపం అనమాట. సో మనకి తర్వాత చూసుకున్నట్లయితే కాపర్ అండి. దీన్ని మనం తామ్రం అని పిలుస్తాము. తరువాత కాపర్ డెఫిషియన్సీ అండి, మనం తెలుగులో తామ్రం లోపం అని పిలుస్తాము. నరాల మధ్య, ఇక్కడ మనకి నరాలు అంటే ఆకుపైన లేయర్స్ లాగా ఉంటాయి కదా, మనం దాన్ని నరాలు అని చెప్పి మనం పిలుస్తాము. నరాల మధ్య పలుచటి రంగు మనకి కనిపించటం జరుగుతుంది. సో ఆకులు వాడిపోతాయండి. సో దీనికి ఉదాహరణ చూసుకున్నట్లయితే పూల మొక్కల్లో ఆకులు వాడిపోవటం జరుగుతుంది. దీన్ని మనం కాపర్ డెఫిషియన్సీగా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. గోధుమ పంటలో ఆకులు కుచించుకుపోతాయండి. సో మనం దీన్ని కూడా మనకి కాపర్ డెఫిషియన్సీగా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. సో తర్వాత చూసుకున్నట్లయితే మొలిబ్డినం తర్వాత చూసుకున్నట్లయితే మొలిబ్డినం డెఫిషియన్సీ, మొలిబ్డినం లోపం. సో ఇది మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి ఆకులపైన అంటే ఆకులపైన లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, పసుపు కలర్లో ఉంటుంది, ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఆకు పైన డిఫరెంట్ కలర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మొలిబ్డినం లోపం అని మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఉదాహరణకి క్యాలీఫ్లవర్ల ఆకులు వంకరగా మారటం, అంతేకాకుండా క్యాబేజీ ఆకులు సరిగ్గా పెరగకపోవటం, ఆకుల పైన కలర్స్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది వచ్చేసరికి మొలిబ్డినం లోపం. తర్వాత చూసుకున్నట్లయితే పొటాషియం డెఫిషియన్సీ అండి. పొటాషియం లోపం ఆకులు అంచుల్లో మనకి మచ్చలు రావటం, తుప్పు రంగు మనకి కనిపించటం ఆకు పైన. సో ఉదాహరణలు చూసుకున్నట్లయితే అరటి ఆకులు అంచులు మనకి నల్లగా మారటం, నల్లగా కాలిపోవటం, అంతేకాకుండా బంగాళదుంప ఆకుల్లో మనకి గోధుమ మచ్చలు రావటం. సో ఇదంతా మనకి పొటాషియం డెఫిషియన్సీ అండి. తర్వాత చూసుకున్నట్లయితే నైట్రోజన్ డెఫిషియన్సీ అండి. నైట్రోజన్ అంటే నత్రజని డెఫిషియన్సీ. ఇది మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి మొక్కలో అంటే మొక్క ఎదుగుదల తగ్గటం, అంతేకాకుండా ఆకులు చాలా పసుపు రంగులోకి మారటం. ఉదాహరణలు చూసుకున్నట్లయితే వరి పంటలో పసుపు ఆకులు రావటం, గోధుమ పంటలో మనకి గోధుమ పంటలో ఎదుగుదల తగ్గటం. సో మనం దీన్ని నైట్రోజన్ డెఫిషియన్సీగా మనం భావించవచ్చు, నత్రజని లోపంగా మనం భావించవచ్చు. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇదంతా మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీస్ అండి.
రైతులందరూ ఈ వీడియోని చూశారని నేను అనుకుంటున్నానండి. సో మనకి మొక్కలో ఎన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయో నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు ఈ లోపాలు ఎందుకు వస్తాయి అంటే మనిషికి వచ్చినట్లే మొక్కకు కూడా డెఫిషియన్సీ రోగాలు అనేది వస్తాయండి. సో ఖచ్చితంగా అయితే వస్తాయి. సో మనకి బలం తగ్గినప్పుడు మనం వీక్ అయిపోతాం. వీక్ అయిపోయినప్పుడు మనకి రోగాలు అనేది వస్తాయి కదా. అదేవిధంగా మొక్కలో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకి మొక్కలో అనేది డెఫిషియన్సీ అనేది రావటం మొదలవుతుంది. సో మనకి ఈ డెఫిషియన్సీని ఐడెంటిఫై చేసి దానికి తగినట్లు మనం మెడిసిన్ అనేది ఆ మొక్కలకి ఇచ్చినట్లయితే సో ఆ మొక్క ఎదుగుదల, దాని గ్రోత్, దాని దిగుబడి అనేది ఎక్కువగా మనకి ఉంటుందండి. సో చూస్తున్నారు కదండి వీడియో. రైతులు ఎవరైనా సరే ఏరీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మందుల్ని వాడినట్లయితే కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఈ మందుల్ని వాడాను అండ్ మీకు ఆ మందులు ఎలా పనిచేసినాయో కూడా, దేనికి ఏ పంటకు వాడారో కూడా కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు కొత్తగా ఏమైనా పంట వేస్తున్నట్లయితే ఆ పంట పేరుని మెన్షన్ చేయండి. సో నేను ఫుల్ వీడియో అనేది ఆ పంటకి రిలేటెడ్ వీడియో అనేది చేస్తాను. అంటే ఎటువంటి స్టేజెస్లో మైక్రోన్యూట్రియన్స్ మందుల్ని మీరు వాడాలి, ఏ పంటకి డిఫరెంట్గా అయితే ఉంటాయండి మందులు. సో మీరు పత్తి పంట వేస్తున్నట్లయితే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మైక్రోన్యూట్రియన్స్ స్టేజెస్ వారీగా మీరు వాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా మిరప పంట మీరు కనుక వేస్తున్నట్లయితే ఒక స్టేజెస్ వారీగా మీకు మందులు అనేది గైడెన్స్, ఎటువంటి సమయంలో ఎటువంటి మందులు మీరు వాడాలి అని చెప్పి నేను గైడెన్స్ అయితే ఇస్తాను మీకు. సో రైతుల కోసం ఈ ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రైతులందరూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందా లేదా అని కింద కామెంట్ చేయండి.